స్వాగతం. 24 గంటలు కాదు, ఒక్క సెకండ్ లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు. అవసరం ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ ఇవ్వద్దు స్టేడియాన్ని ఫుట్బాల్ కోర్టుకు ఒక్కదానికి ఇవ్వద్దు ఫుట్బాల్ కోర్టు ఒక్కదానికి ఇవ్వాలి అన్ని క్రీడలకు స్టేడియంను ఇవ్వాలి స్టేడియం అన్ని క్రీడలకు ఇవ్వాలి స్టేడియం అన్ని క్రీడలకు ఇవ్వాలి స్టేడియం అన్ని క్రీడలకు అభివృద్ధి చేయాలి వాకర్స్ ట్రాక్ ని అభివృద్ధి చేయాలి వాకర్స్ ట్రాక్ ని. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్ని ప్రైవేటీకరణ చేస్తూ ప్రైవేటు వ్యక్తులకి రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల్ని ధారాతత్వం చేస్తూ ఉంది. ఒక ప్రక్కన విద్యాశాఖ ప్రైవేటీకరణ, అన్ని స్కూల్స్ కాలేజీలన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులకి ధారాతత్వం. అలాగే వైద్య రంగం ప్రైవేటీకరణ, అలాగే క్రీడల శాఖ క్రీడా మైదానాల్ని ప్రైవేటీకరించేటటువంటి పద్ధతిలో ఈ రోజున రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం కారు చౌకగా కార్పొరేట్ శక్తులకి ప్రభుత్వ భూముల్ని అప్పజెప్పేటటువంటి విధానాన్ని సిపిఐగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ రోజున సింగనగర్ పేద మధ్యతరగతి ప్రజానికం నివసించేటటువంటి ఈ ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీలు కార్పొరేషన్ల అధికారంలో ఉండగా ఆనాడు మేయర్ టి వెంకటేశ్వరరావు గారు ప్రధానమైనటువంటి దూరదృష్టితోటి, అలాగే ఈ ప్రాంతంలో నాడు కార్పొరేటర్గా బాబురావు కమ్యూనిస్ట్ పార్టీ కార్పొరేటర్గా మేయర్గా ఉన్నటువంటి కాలంలో ఇంత మైదానం లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి మైదానాన్ని కోట్ల రూపాయలు, ఆ రోజున లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వెచ్చించి ఈ ప్రాంతంలో ఉండేటటువంటి యువకుల్ని శారీరకంగా వారిని అభివృద్ధి చేసుకునేటటువంటి దానికి, శారీరక దౌర్యత్యాన్ని పెంచుకునేటటువంటి దానికోసం, క్రీడలు అన్ని రకాలుగా క్రీడలు ఆడుకునేటటువంటి దానికోసం మల్టీపర్పస్ మైదానంగా దీన్ని గ్రౌండ్గా పెట్టడం, ప్లే గ్రౌండ్గా పెట్టడం జరిగింది. కానీ వాకర్స్, ఈ ప్రాంతంలో ఉండేటటువంటి వారు పెద్దవారు కూడా పొద్దున్నే లేచి చూస్తే వందలాది మంది వాకింగ్ చేస్తారు. ఇక్కడ ఆడుకునేటటువంటి యువకులు వారు ఇష్టం వచ్చినటువంటి, ఒక పక్కన క్రికెట్ ఆడుకుంటారు, ఒక పక్కన బ్యాడ్మింటన్ ఆడుకుంటారు, వాలీబాల్ ఆడుకుంటారు, కబడ్డీ ఆడుకుంటారు. అనేక రకాలైనటువంటి క్రీడలకి మైదానంగా ప్లే గ్రౌండ్గా ఉన్నటువంటి దాన్ని ఈ రోజున ఒక ఫుట్బాల్కి పెట్టేటటువంటి విధానంతో అందరి యొక్క ఏదైతే ఆలోచనతోటి ఆ రోజున కార్పొరేషన్లో నగరపాలక సంస్థలో చేసినటువంటి దానికి మొత్తంగా మల్టీపర్పస్గా ఉండేటటువంటి గ్రౌండ్ని ఒక ప్లే గ్రౌండ్కి ఇచ్చేయటం అనేటటువంటిది ప్రైవేటీకరణ విధానాలను అనుసరించేటటువంటి విధానం సరైనటువంటిది కాదని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ చేసేటటువంటి నిరసన కార్యక్రమంలో అనేక మంది యువకులు స్వచ్ఛందంగా మీరు చేసేటటువంటి పోరాటం న్యాయ పోరాటం, ఈ పోరాటానికి మేము సైతం అన్నట్టుగా యువకులందరూ కూడా రావడం జరిగింది. దీన్ని ఆలోచించి క్రీడల శాఖ మంత్రి, అలాగే నగరపాలక సంస్థ ప్రధానమైనటువంటి ఆస్తి, నగరపాలక సంస్థని ఆస్తిని పరిరక్షించుకునేటటువంటి దానికోసం శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు ఆ వైపుగా ఆలోచించి ఈ ప్రతిపాదనలు ఉపసంహరించుకునేందుకు వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ వారితో పాటు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నిరసించాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తాం. మాకినేని బసవపున్నయ్య స్టేడియం, ఈ ప్రాంతంలో ఈ పేరు తెలియని వారు ఎవరు లేరు. ఆనాడు కమ్యూనిస్టుల హయాంలో, ముఖ్యంగా వామపక్షుల హయాంలో మాకినేని బసవపున్నయ్య స్టేడియం ఇక్కడ ఏర్పాటు చేసేందుకు పోరాటం చేసి దీన్ని సాధించుకున్నాం. ఎందుకు? ఇక్కడ క్రీడాకారులు, స్టూడెంట్స్ కానీ, యువకులు కానీ ఉదయం పూట కానీ, ఆదివారం వచ్చిన పండుగ సెలవు దినాల్లో చక్కగా ఆడుకుంటారు, కాలక్షేపం జరుగుతూ ఉంది. అలాగే 60 సంవత్సరాల పై వాళ్ళ వృద్ధులు కూడా, మహిళలు అందరూ కూడా తెల్లారుజామున 5 గంటలకి వాకింగ్ చేస్తున్నారు. నెల రోజుల క్రితం అయితే ఇక్కడ చాలా దారుణంగా ఉంది. ఆనాడు ముఖ్యమంత్రి గారు ఇక్కడ సందర్శన వచ్చినప్పుడు ఇదంతా కూడా చిప్స్ కంకర తోలేసేసి ఉంటే దాన్ని మేము
మా పార్టీగా మా సెక్రటరీ గురవయ్య మేమందరం కూడా ఆదినారాయణ అందరం కూడా వెళ్ళి ఎమ్మెల్యే గారికి మెమోరాండం ఇచ్చాం. అయ్యా ఈ కోర్టుని కొంచెం అభివృద్ధి చేయండి, దీన్ని శుభ్రంగా వాకర్స్కి అందుబాటులో చేయండి అని ఆ రోజు తప్పకుండా మా ముందే అధికారులతో మాట్లాడారు. తీసేశారు, రబ్బీస్ కంకర అంతా తీసేశారు. కానీ దాంట్లో మన ఎర్రమట్టి తోలారు, ఇసుక తోలారు, సంతోషపడ్డాం మేము కూడా. కానీ అకస్మాత్తుగా 4 రోజుల క్రితం పచ్చగడ్డి గ్రాస్ తోలారు. ఏంటని విచారిస్తే ఫుట్బాల్ కోర్టుకి ఇచ్చాను దీన్ని అని చెప్పారు. అది కూడా ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చారని చెప్పి తెలిసింది. వాళ్ళు కనుక దీన్ని స్వాధీనం చేసుకుంటే రేపు ప్రొద్దున ఇక్కడ క్రీడాకారులకు కానీ వాకర్స్కి కానీ నడిచే పరిస్థితి కానీ ఆడుకునే పరిస్థితి లేదు. అందుకనే మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. అన్ని రకాల క్రీడలు అందరూ ఆడుకోవాలి. ఫుట్బాల్ కోర్టు ఆడుకోవాలి, క్రికెట్ ఆడుకోవాలి, వాలీబాల్ ఆడుకోవాలి, వాకర్స్ కూడా నడవాలని చెప్పేసి మా యొక్క పోరాటం. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. అలాగే వాకర్స్ ట్రాక్ని దాన్ని డెవలప్ చేస్తున్నారు, ఇంతవరకు దాన్ని డెవలప్ చేయాల, అది కూడా మీరు వెంటనే చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. లేని పక్షంలో వారం రోజుల్లో మళ్ళా మేము దీనికి ప్రజలతో కానీ క్రికెట్ క్రీడాకారులతో అందరితో కూడా పెద్ద ఎత్తున మళ్ళీ నిరసన కార్యక్రమం మరో విధంగా ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం.